ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకానికి పరిచయం కావాల్సి వచ్చినప్పుడు దేవుడంట పరిశుద్ధులను వెతకడం ప్రారంభించడంట. పరిశుద్ధులను వెతకడము ప్రారంభించాడంట. దినవృత్తాంతాల గ్రంథంలో మాట ఉంటుంది, తన యందు భయభక్తులు గల వారిని యెహోవా బలపరచుటకు యెహోవా యొక్క కను దృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారిని బలపరచుటకు దేవుని కను దృష్టి అంటే లోకమంతా సంచారం చేస్తుంది. బైబిల్లో కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే భయభక్తులు అని ఒకే పదం ఉంటుంది. ఒకే పదం ఉంటుందో లేదంటే భయభక్తులు అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవుని యందు ఎంత భక్తిగా మనం జీవిస్తున్నామో అట్ ద సేమ్ టైం దేవుని విషయంలో మనము భయము కలిగి కూడా జీవించాలి. దేవుని యొక్క కన్నులు లోకమంతా వెతికితే దేవుని యొక్క కన్నులు ఎక్కడ ఆగాయో తెలుసండి? నజరేతు అనేటటువంటి ఊరిలో ఆగే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నజరేతులో ఎంతో మంది ఉండగా దేవుడు అంటండి ఇద్దరిని కనుగొన్నాడండి. ఆ ఇద్దరు ఎవరో కాదు, మరియా, యోసేపు.